రైట్ మురళీ నాయక్ ప్రస్తుతం ఈ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. దేశం కోసం అమరుడైన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు రేపు జరగబోతూ ఉన్నాయి. ఇవాళ రాత్రి 7 గంటల ప్రాంతంలో మురళీ నాయక్ పార్థివ దేహం ఆయన స్వగ్రామం కల్లితండాకు చేరే అవకాశం కనిపిస్తోంది. 7 గంటలకు గుమ్మయ్యగారిపల్లి గ్రామం నుండి ఓ ర్యాలీ కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రాత్రి 10 గంటలకు మురళీ ఇంటికి ఆయన భౌతిక కాయం చేరుకునుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. కడసారి చూసేందుకు భారీగా గ్రామస్తులు అక్కడికి తరలివచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మురళీ నాయక్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ జరిగిన కాల్పుల్లో అసువులు బాశాడు. నిన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. ఒక్కగానొక్క కొడుకు ఎప్పటికైనా సరే యూనిఫామ్ తన ఒంటి మీద వేసుకోవాలని కలలు కన్నాడు. ఆ కలను సాకారం చేసుకునే విధంగా అగ్నివీర్లో తను ఎంట్రన్స్ పొందాడు. 2022లో అగ్నివీర్ ద్వారా అతను అక్కడ రిక్రూట్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా సర్వీసెస్ అందిస్తూ ఉన్నాడు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ కల నెరవేరింది. అయితే అక్కడ ఒక వారంలో లీవ్ పెట్టి స్వగ్రామానికి రావాల్సి ఉంది. కానీ అనుకోకుండా అక్కడ యుద్ధ వాతావరణం, యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో అక్కడ ఫైరింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్ అలాగే పాకిస్తాన్ బార్డర్స్లో పనిచేస్తున్న మురళీ నాయక్ అసువులు బాశాడు. ఆ ఫైరింగ్లో మనం అందరికీ తెలుసు అగ్నివీర్ ఒక ప్రతిష్టాత్మక పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. యువకులందరూ కూడా ఉత్సాహవంతులైన యువకులందరూ కూడా ఆర్మీ, నేవీ దీంట్లో సర్వీసెస్ని అందించడానికి ఒక ఛాన్సెస్ కూడా కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ని తీసుకున్నాడు మురళీ నాయక్. తన కలను నిజం చేసుకోవాలనుకున్నాడు. ఎప్పటికైనా యూనిఫామ్ వేసుకోవాలని, భారత మాత కోసం సర్వీస్ చేయాలని ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేవాళ్ళు అని నిన్న ఆయనతో చాలా దగ్గరగా అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడారు. అనుకున్నది సాధించాడు అని ప్రతి ఒక్కరు కూడా గర్వపడుతూ ఉన్నారు. కానీ ఆ తల్లి మాత్రం తీవ్ర వేదనకి గురవుతోంది. కడుపు కోత మిగిల్చింది అని చెప్పింది. మాకు ఇప్పుడు ఎవరు దిక్కు అంటూ రోదనలు మిన్నంటాయి. కానీ దేశం కోసం అసువులు బాసిన కొడుకును చూసి గర్వంగా అనిపిస్తూ ఉన్న బాధ కూడా ఉంది అంటూ మురళీ నాయక్ తండ్రి చెప్పడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. సో మురళీ నాయక్ ప్రస్తుతం ఫైరింగ్లో అక్కడ అసువులు బాశాడు. ఆయన పార్థివ దేహం ఇవాళ సాయంత్రం సత్యసాయి జిల్లాకు రానుంది. ఈ నేపథ్యంలో భారీగా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఆయనకు కడసారి నివాళులు అర్పించడానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకనంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎక్కడైతే హై అలర్ట్ ఉందో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో, ఈ నేపథ్యంలో అక్కడ వీర మరణం పొందిన మన జవాన్కు ఆఖరి సెల్యూట్ చేయడానికి, ఆఖరిగా నివాళులు అర్పించడానికి భారీగా జనాలు వస్తారు అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ భద్రతా చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ కాల్పుల్లో మురళీ నాయక్ వీర మరణం పొందాడు. ఆ ముందు రోజు కూడా వీడియో కాల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. వీడియో కాల్లో కూడా అంటే దేశం కోసం ప్రతి ఒక్కరు కూడా అక్కడ రిక్రూట్ అయి ఉంటారు. దానిలో భాగంగానే ఆయన కూడా అక్కడ సర్వీసెస్ చేస్తున్నాడు. కానీ అనుకోని రీత్యా పాకిస్తాన్ జరిపిన ఫైరింగ్ నేపథ్యంలో మురళీ నాయక్ అసువులు బాశాడు. సో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. వృద్ధాప్యంలో తమకు తోడు నీడగా ఉంటాడు అనుకున్న కొడుకు ఇక లేడు అన్న వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కానీ దేశం కోసం, భరతమాత కోసం అసువులు బాశాడు అని తెలిసి ఓ పక్క గర్వంగా ఉన్న ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఎడతెరిపి లేకుండా ఏడుస్తోందా కన్న తల్లి. ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కావట్లేదు. కానీ ఆ వీర జవాన్ మా గ్రామం నుంచి అని తెలుసుకొని మేము చాలా గర్వపడుతున్నామంటూ అక్కడ గ్రామస్తులందరూ కూడా అంటున్నారు.